Hello Andy, this is Dr. Shashipriya, consultant, fertility expert, 49 Fertility Center, Secunderabad. So, ఈరోజు మనము రోల్ ఆఫ్ యోగా ఆర్ ఆక్యుపంక్చర్ ఇన్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాము. సో చాలామంది అడుగుతుంటారు, ఫిజికల్ యాక్టివిటీ మేము యోగా చేస్తున్నాము, మాకు హెల్ప్ అవుతుందా పిల్లలు ప్లానింగ్ కోసం అనేసి. డెఫినెట్గా హెల్ప్ అవుద్ది, బికాస్ స్ట్రెస్ లెవెల్స్ అనేటివి మనకు యోగా చేస్తే చాలా కంట్రోల్ అవుతాయి. అండ్ జనరలీ కూడా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్, బికాస్ మన బాడీలో ఫిజికల్ యాక్టివిటీ ఉంటే రోజుకి అట్లీస్ట్ కార్డియో ఫిట్నెస్ కానివ్వండి, లేకపోతే యోగా కానివ్వండి, లేకపోతే మీరు ఇంకేదన్నా అంటే జిమ్ ట్రైనింగ్ కానివ్వండి, మన బాడీ అనేది మెటబాలిక్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. దీనివల్ల మన హార్మోనల్ కంట్రోల్ బాడీలో చాలా ఉంటుంది, కాబట్టి ఇది ఓవ్యులేషన్కి మనకు హెల్ప్ అవుతుంది. ప్లస్ మనకి బాడీలో హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్కి కానివ్వండి, డెఫినెట్గా ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లో చేస్తుంది. కాబట్టి మనకి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మన లైఫ్ని బెటర్ ప్రొలాంగేషన్ కోసం యూజ్ అవుతాయి. ప్లస్ దాంతోపాటు ఆక్యుపంక్చర్ కూడా ఇట్ హెల్ప్స్, బికాస్ ఎందుకంటే మనకు ఆక్యుపంక్చర్ జనరల్లీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి జనరల్గా కూడా మనకి ఈ యోగా ప్రాక్టీసెస్ కానివ్వండి, ఆక్యుపంక్చర్ కానివ్వండి, లేకపోతే మనకి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, కార్డియో ఫిట్నెస్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా లైఫ్లో మనకి ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఫర్టిలిటీ వైజ్ ఇట్ విల్ ఇంప్రూవ్. కాకపోతే ఏంటంటే మనకు డయాగ్నోసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కింద చేసుకోవచ్చు. కాకపోతే మనకు అసలు ఇన్ఫర్టిలిటీ ఎందుకు ఉంది, ప్లస్ దాంతోపాటు కండిషన్స్ ఏమున్నాయి, మెడికల్ కండిషన్స్ అసోసియేటెడ్ విత్ ఇట్, మనకు డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇవన్నీ కూడా మనం మన సైడ్ నుంచి చేయగలుగుతాం. కానీ సపోజ్ మన బాడీలో ఏమైనా ప్రాబ్లమాటిక్ థింగ్స్ ఉన్నాయనుకోండి, స్పర్మ్ అనాలిసిస్ తక్కువ ఉంది, లేదా ఎగ్స్ మనకు తక్కువ ఉన్నాయి, లేదా పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా మనకు యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ చేస్తే మన ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఈ ఉండే అనటామిక్ ప్రాబ్లమ్స్ మనకు తగ్గవు కదా. సో డాక్టర్ దగ్గరికి వచ్చి ఎవాల్యుయేషన్ కూడా డెఫినెట్గా ఇంపార్టెంట్ అనమాట. సో అలాంగ్ విత్ దిస్ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ చేస్తే డెఫినెట్గా దే విల్ బీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.